చాలు. అనేకమైనటువంటి విషయాలు దేవుని ఆజ్ఞ ద్వారా మనకు తెలుసును గాక. హల్లెలూయా! మొన్న యూట్యూబ్‌లో ఒక చిన్న ఆహ్, వీడియో చూసాం. వీడియో చూస్తే ఇజ్రాయెల్ దేశం ఉంది కదా! ఇజ్రాయెల్ దేశంలో బస్ స్టాండ్ ఉంటది కదా! బస్ స్టాండ్‌లో తెలుసుగా మనకు బస్సులు ఆగుతాయి. బస్ స్టాండ్. బస్ స్టాండ్ దగ్గర ఒక కుర్చీ ఏసి, ఆ కుర్చీలో ఒక బాక్స్ పెట్టి, ఆ బాక్స్‌లో కొన్ని పుస్తకాలు పెట్టారు. బస్ స్టాండ్‌లో ఒక కుర్చీ ఏసి, కుర్చీలో అటువంటి పెద్ద బాక్స్ ఒకటి పెట్టారు. ఆ బాక్స్‌లో పుస్తకాలు పెట్టారు. పుస్తకాలు పెట్టినప్పుడు ఈ ప్రయాణికులు ఉంటారు కదా! బస్సు రావడం ఒక 10 నిమిషాలో, 5 నిమిషాలో లేట్ అవుతదనుకో. ఈ 10 నిమిషాలు, 5 నిమిషాలు లేట్ అయితే మనం అయితే ఏం చేస్తాం? అని చూస్తా ఉంటాం. ఫోను తెగ చూస్తా ఉంటాం. కానీ ఇజ్రాయేలీలు ఏం చేస్తారో తెలుసా దేవుని పిల్లలు? అందులోకెళ్ళి ఆ పుస్తకం తీసుకొని చదువుతారంట. ఆ పుస్తకంలో ఏముంటదో తెలుసా? దేవుని ఆజ్ఞలుంటాయి. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని